హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియో చూసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. పీనట్ చిక్కీ ఆరల్స్ పల్లీ పట్టి ఎప్పుడు ప్రిపేర్ చేసినా మీకు సాగుతున్నట్టు టెక్స్చర్ వస్తుందా, ఆరల్స్ పంటకి కింద అంటుకుపోతున్నట్టు అనిపిస్తుందా? ఈసారి నేను చెప్పబోయే టిప్స్ యూస్ చేసి పీనట్ చిక్కీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు స్వీట్ షాప్లో పర్చేస్ చేసే అవసరమే ఉండదు. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 full cups ఆఫ్ వేరుశనగ గుళ్ళు అనేవి వేసాను. కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ వేరుశనగ గుళ్ళు అనేవి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, ఆరల్స్ పప్పు అనేది త్వరగా మాడిపోతుంది. సో నాకు ఈ 2 cups ఆఫ్ వేరుశనగ గుళ్ళు ఫ్రై అవడానికి అప్రాక్సిమేట్లీ 10 minutes పైనే టైం పట్టిందండి. సో కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీటికి పైన ఉన్న పొట్టు మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసి ఈచ్ వేరుశనగ పప్పు గుళ్ళుని మీరు 2 బద్దలుగా అంటే 2 బద్దలుగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1.5 కప్పుల వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసాను. 1 కప్పు వేరుశనగ గుళ్ళకి 3/4 కప్పు బెల్లం తరిగైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీపి బాగా ఎక్కువ తినడానికి ఇష్టపడినట్టయితే 1 కప్పు వేరుశనగ గుళ్ళకి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వాటర్ అనేది పోసి బెల్లం కంప్లీట్గా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. బెల్లం కరిగిన తర్వాత పాకం అనేది పట్టుకోవాలి. పాకం ఎలా చెక్ చేయాలంటే మనం ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ అనేది పోసి మరుగుతున్న ఈ పాకాన్ని ఆ ప్లేట్లోకి వాటర్లోకి వేసి చూడండి. మీకు ఆ పాకం కనుక 2 ఫింగర్స్తో ఇలా స్ట్రెచ్ చేస్తే బాగా సాగుతున్నట్టు అనిపిస్తే పాకం అనేది రెడీ అవ్వనట్టు. అలా కాకుండా మీరు ఆ పాకం అనేది మీరు వాటర్లో వేయగానే గట్టిగా ఒక స్టోన్ లాగా తయారైపోయి ప్లేట్కి మీరు కొడుతుంటే టక్ టక్ అని సౌండ్ వస్తే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ సౌండ్ అనేది ఒకసారి. మీకు ఇలా వస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో ఇలా సౌండ్ వస్తే మనకి ఫ్లేమ్ అనేది మనం లోలోనే ఉంచుకోవాలండి. మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి పీనట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బద్దలు మొత్తం కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. మనం ఈ ప్రాసెస్ అనేది పాకం కొంచెం లేట్ చేసినా కూడా అది పాకం బాగా ముదిరిపోయి మనకి మళ్ళీ టెక్స్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ కన్సిస్టెన్సీ చూసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి వేరుశనగ గుళ్ళు వేసేసి కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్తో ముందే గ్రీస్ చేసి పెట్టుకోండి. ఆరల్స్ మనం పాకం ఉడికేటప్పుడైనా ఈ గ్రీజింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లి బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ లాంటి ప్లేట్ కానీ గిన్నెకి కానీ బ్యాక్ సైడ్ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పీనట్ మిశ్రమం మొత్తం మీద అది స్ప్రెడ్ చేస్తుండండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి ఆ లెవెల్ ఆ పీనట్ చిక్కీ లెవెల్ అనేది అంత యూనిఫామ్గా వస్తుంది. అలాగే సైడ్స్ కార్నర్స్ అంతా కూడా ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో ఇలా ఉన్న ఈ పీనట్ చిక్కీని ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నైఫ్ పెట్టి ఇలా స్క్వేర్ షేప్స్లో మీకు కావాల్సిన సైజులో ఇలా ఘాట్లులాగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనకి కట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ప్లేట్ని అడుగు నుంచి కొంచెం ఇలా పైకి తట్టినా ఆరల్స్ ప్లేట్ని ఉల్టా బాలించి ట్యాప్ చేసినా కూడా మనకి ఈజీగా పీసెస్ అనేవి ఊడిపోతాయి. సో నెక్స్ట్ టైం మీరు పీనట్ చిక్కీ ప్రిపేర్ చేసినప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసి చూడండి. పాడైపోయే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు. ఈ పీనట్ చిక్కీని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days పాటు చాలా ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. లైక్ చేసి షేర్ చేసి